పశువులు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే వాటి పట్ల ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం అని జిల్లా పశు వైద్యాధికారి డాక్టర్ వెంకటయ్య తెలిపారు. మంగళవారం ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్స్ 320డి డిస్ట్రిక్ట్ సెక్రటరీ ఫర్ వెటర్నరీ క్యాంప్స్ లయన్ డాక్టర్ లింగమూర్తి జన్మదినం సందర్భంగా గుండ్రెడ్డిపల్లిలో ప్రోగ్రాం చైర్మన్ తాడురి కృష్ణారెడ్డి ఏర్పాటు చేసిన ఉచిత మేఘా పశు వైద్య శిబిరం ప్రారంభించిన అనంతరం పలువురు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పశు వైద్య శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ తిరుపతి, ప్రోగ్రాం చైర్మన్ కృష్ణారెడ్డి, రీజియన్ చైర్మన్ సంజయ్ గుప్తా, రీజినల్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ గుప్తా, జోన్ చైర్మన్ సుఖేందర్, లీడర్షిప్ చైర్మన్ భాగ్యరాజు, సీనియర్ జర్నలిస్ట్ జానకిరామ్ సిఆర్, చేగుంట లయన్స్ క్లబ్ అధ్యక్షులు శ్రీనివాస్, సెక్రటరీ నాగరాజు, బ్రహ్మచారి, సంజీవ్, రామచంద్ర తదితరులు పాల్గొన్నారు. సీనియర్ వెటర్నరీ డాక్టర్ శ్రీమతి లక్ష్మీశ్రీ గారు ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా దిగ్విజయంగా చేసేందుకు కృషి చేస్తున్నటువంటి అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ లయన్ లింగమూర్తి గారు, వారు డిస్ట్రిక్ట్ సెక్రటరీ గారు. ఈ వెటర్నరీ క్యాంపులు రాష్ట్రంలో ఎక్కడ నిర్వహించినా ఆ క్రెడిట్ వారికే పోతుంది. అలాగే మా లయన్స్ క్లబ్ రీజియన్ చైర్మన్ సంజయ్ గుప్తా గారు, అలాగే రీజనల్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ గుప్తా గారు, జోన్ చైర్మన్ సుఖేందర్ గారు, తూప్రా నుంచి విచ్చేసినటువంటి భాగ్యరాజు గారు, అలాగే కృష్ణారెడ్డి గారు, చేగుంట లయన్స్ మిత్రులు, అలాగే రైతులందరికీ కూడా పేరు పేరున ఈ రోజు నాడు జరిగేటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు వచ్చినటువంటి రైతులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీకు ఈ రోజు నాడు అక్టోబర్ ప్రతి సంవత్సరము నవంబర్ 5వ తారీఖు నాడు మా లింగమూర్తి గారి యొక్క బర్త్డే సందర్భంగా తూఫ్రాన్ మండలంలో ఏదో ఒక గ్రామాన్ని ఎంచుకొని అక్కడ ఈ సేవా కార్యక్రమము వారి యొక్క శాలరీ నుంచి డబ్బులు ఖర్చు చేసి ఇంత మంచి రైతులకు అలాగే పశువులకు అందరూ కూడా బల సంవర్ధకమైనటువంటి మందులతో పాటు ఇతర వ్యాధులు రాకుండా మందులు సరఫరా ఉచితంగా చేస్తున్నారు. కాబట్టి వారికి ప్రత్యేకంగా లయన్స్ క్లబ్, తూఫ్రాన్ లయన్స్ క్లబ్ తరఫున, అలాగే చేగుంట లయన్స్ క్లబ్ తరఫున వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ముందస్తుగా ఈ కార్యక్రమం ఇంత విజయవంతం చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ఉద్దేశించి జిల్లా పశు వైద్యాధికారి డాక్టర్ వెంకటయ్య గారు వారు మాట్లాడాల్సిందే కోరుతాను. మెంబర్స్ అందరికీ, చేగుంట తూప్రాను వారందరికీ నా కృతజ్ఞతలు. ఇక్కడికి వచ్చి ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టినందుకు లింగమూర్తి ఇస్లాంపూర్ స్టాఫ్ అక్కడి నుంచి తన బర్త్డే సందర్భంగా ఎప్పుడైనా కానీ ఒక కార్యక్రమము పెద్ద ఎత్తున చేయడం అనేది అలవాటు. దానిలో భాగంగా ఈ గుండ్రెడ్డిపల్లిలో పశువైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా చేసినందుకు అభినందిస్తున్నాను మనస్ఫూర్తిగా. అండ్ పశువులకు ఇంకా ఎంతో సేవ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు జోన్ చైర్మన్ సుఖేందర్ గారు మాట్లాడాల్సిందే. ముందుగా మన పౌర్ణమి రోజు, ప్రతి సంవత్సరం పౌర్ణమి రోజు జన్మదినం జరుపుకుంటున్న మా డిస్ట్రిక్ట్ సెక్రటరీ వెటర్నరీ క్యాంప్ ఇన్ఛార్జ్ దేవా లింగమూర్తి గారికి జన్మదిన శుభాకాంక్షలు. అదే ఈరోజు ఇచ్చేసిన జిల్లాధికారి వెంకటయ్య సార్కి, అలాగే మా ఆర్సీ సంజయ్ గుప్తా గారికి, మరి ఏడీ గారు వెంకటయ్య సార్ తిరుపతి సార్కు, అలాగే మేడం లక్ష్మీ మేడం గారికి, అలాగే తూప్రాన్ లయన్స్ క్లబ్ ఆత్మీయులందరికీ, అలాగే చేగుంట లయన్స్ క్లబ్ ఆత్మీయులందరికీ నమస్కారాలు తెలియజేసి ఈరోజు చాలా శుభదినం అనిపిస్తుంది మా లయన్స్ క్లబ్లో. ఎందుకంటే వెటర్నరీ ఇన్ఛార్జ్గా తీసుకున్న మా లింగమూర్తి సార్ గారు దానికి పూర్తి న్యాయం చేస్తూ అదే మధ్యాహ్నం చాలా క్యాంపులు పెడుతుంటాడు. అలాగే తన పుట్టినరోజు సందర్భంగా కూడా స్పెషల్గా తన నెల జీతాన్ని పశువుల కోసం వెచ్చించడం అంటే మంచి కార్యక్రమం. దీని మెడిసిన్ కానీ, అలాగే సార్ వీళ్ళందరం పిలిచి వైద్య సేవలు అందించడం కానీ, మన రైతులకు మంచి లింగ నిర్ధారణ పరీక్షలు, అలాగే కొన్ని ఏదైనా వ్యాధులు వచ్చినా కానీ వీళ్ళకు మెడిసిన్ సహకరించడం ఇచ్చడం కానీ చాలా గొప్ప విషయము. దీన్ని మన వెటర్నరీ డిపార్ట్మెంట్లో కూడా ఆదర్శంగా తీసుకొని మిగతా వాళ్ళు కూడా వాళ్ళ పుట్టినరోజులు కూడా ఇలా జరుపుకుంటే రైతులకు చాలా మేలు జరుగుతుంది. మీరు అలా క్యాంపులు పెడుతూనే ఉంటారు, కానీ ఈ జన్మదినాలు కూడా జరుపుకుంటే ఏంటంటే అది ఆ సంతోషం వేరే ఉంటుంది, వచ్చే ఆనందం వేరే ఉంటుంది. అలాగే మన సార్ చెప్పిండు జిల్లాధికారి మన లింగమూర్తి సార్ గారు హాస్పిటల్కు కలర్స్ వేయించడం కానీ, నేమ్ బోర్డు వేయించడం కానీ, ఇవన్నీ చాలా ఏంటంటే సార్ది ఉదాహరణ గుణం. మన లయన్స్ క్లబ్లో కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటారు. అలాంటి వ్యక్తి మాకు లయన్స్ క్లబ్ దొరకడం, మా చేగుంట క్లబ్ దొరకడం మా అదృష్టం. అది
అలాగే తూప్రాన్ లైఫ్ స్టాఫ్ కూడా ఇప్పుడు దాని ఇద్దరిని దత్తత తీసుకొని ముందు తీసుకోబోతున్నారు. అందులో మేము భాగస్వాములు కావడం